లిక్కర్ కేసులో అకస్మాత్తుగా సోదాలు చేసిన ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి ఏమి అత్యంత అనేటటువంటిది కాదు. అతను ఒక అభిమాని లేకపోతే ప్రేమికుడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది సాక్షి. మద్యం విధానం మీద అక్రమ కేసులో కుట్రలు ఒక్కొక్కటిగా బెడిచి కొడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రాలకు తెరదీస్తుంది. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సరికొత్త పన్నాగానికి పదును పెడుతోంది. అందులో తాజా అంకంగానే హైదరాబాద్కి చెందిన న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసం కార్యాలయంలో సోదాల పేరిట సిట్ హైడ్రామా నడిపింది. ముందస్తు పన్నాగంతో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచార రాద్ధాంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. ఏకంగా సిట్ అధికారుల ద్వారా తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నించడం విస్మయపరిచింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ తాజా కుట్ర కూడా బోల్తా కొట్టింది. కొండంత అవినంత అడావిడి చేసిన సిట్ చివరికి అక్కడ ఎలక్ కూడా లేదని తెలుసుకుని చేతులు ఎత్తేసింది. వైఎస్ జగన్పై దుష్ప్రచారం చేసేందుకు వచ్చిన తాజా కుట్రకు వివరాలు ఎలా ఉన్నాయి? మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్కి చెందిన న్యాయవాది వ్యాపారవేత్త నర్రెడ్డి సునీల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు తెగబడింది. హైదరాబాద్ విశాఖపట్నంలో ఆయన కార్యాలయాలు సిట్ అధికారులు సోదాల పేరుతో రాద్ధాంతం చేశారు. సోదాలు నిర్వహించేందుకు ఉన్న నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. సోదాల ముసుగులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించేందుకు పక్కా పన్నాగంతో వ్యవహరించారు. హైదరాబాద్లో న్యాయవాది సునీల్ రెడ్డి కార్యాలయంలో తనిఖీల సమాచారం తెలుసుకుని ఆయన తరపు న్యాయవాదులు అక్కడికి చేసుకున్నారు. కానీ వాళ్ళని సిట్ అధికారులు లోపలికి అనుమతించలేదు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళు కార్యాలయంలోకి వెళ్లకుండా సిట్ అధికారులు అడ్డుకోవడంగా ఉన్నారు. నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించేటప్పుడు న్యాయవాదులను అనుమతించాలి. అందుకు భిన్నంగా సిట్ అధికారులు వ్యవహరించడం వెనక తప్పుడు సాక్ష్యాలను సృష్టించే కుతంత్రం ఉన్నట్టు స్పష్టమైంది. కార్యాలయంలోకి వెళ్లేటప్పుడే సిట్ అధికారులు తమతో పాటు బ్యాగుల్లోనికి తీసుకెళ్లారు. సోదాలు జరుగుతున్న సమయంలో ప్రైవేట్ వాహనం అక్కడికి చేరుకుంది. ఆ వాహనంలో కొన్ని బ్యాగులు ఇతర వస్తువులు ఉంటాయని చూసిన సునీల్ రెడ్డి తరపు న్యాయవాదులు గేటు వద్ద అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని ఎందుకు లోపల తీసుకెళ్తున్నారని నిలదీసిన సిట్ అధికారులకు సరైన సమాధానం చెప్పలేదు. ముందు ఒక బ్యాగ్ని తమతో పాటులోనికి తీసుకెళ్లిన అధికారులు ఆ తర్వాత వాహనంలో మరికొన్ని బ్యాగులను ఇతర వస్తువుని ఎలక్ట్రిక్ పరికరాలను లోపలికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. వీటిని సోదాల సమయంలో సునీల్ రెడ్డి కార్యాలయంలో గుర్తించినట్టుగా కట్టుకథ వినిపించాలని సిట్ అధికారుల ఉద్దేశం. ఆ వాహనంలో సిట్కి సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తి ఉండడం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే ఈ అక్రమ కేసులో సిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్న అబద్ధపు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలు దుష్ప్రచారం పాల్పడుతున్నారని స్పష్టంగా వెల్లడవుతోంది. న్యాయవాది వ్యాపారవేత్త సునీల్ రెడ్డి నివాసం సోదాల పేరుతో హైడ్రామా సాగించి సిట్ అధికారికంగా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ తమకు అలవాటైన రీతిలో టీడీపీ అనుకూల ఎల్లో మీడియా లీకులు ఇచ్చింది. వెంటనే అవాస్తవాలు అభూత కల్పలతో ఎల్లో మీడియా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది సాక్షి.